ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున అక్షరాశ్రీ కాలేజు యాజమాన్యం ఏదైతే బుక్కల వ్యాపారం అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతో అలాగే విద్యార్థులను ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్న దాని మీద ధర్నా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఐక్య కార్యాచరణలో భాగంగా ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే జూనియర్ కాలేజ్ వ్యవహరిస్తున్న విధానం ఎట్లుందంటే, వాళ్ళ బుక్స్ అమ్ముతూ అలాగే వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల గొంతు మీద కత్తి పెట్టి అనే విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కాబట్టి దశలవారీ ఉద్యమాలు చేపడతాము. ఖచ్చితంగా ఏదైతే కాలేజ్ యాజమాన్యం ఫీజులు విద్యార్థులకు తగ్గించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రోజు జరిగిన విధంగానే కర్నూలులో కూడా ఉన్నతాధికారులకు మా BDSF PDSUగా మేము కూడా ఖచ్చితంగా వాళ్ళకి అందజేస్తాము. ఈ కార్యక్రమంలో భాగంగా ముందస్తు కార్యక్రమాలు ఖచ్చితంగా ఉంటాయని తెలియజేసుకుంటూ, ఏదైతే ICT JMNs పేర్ల మీద చెప్పి తల్లిదండ్రులని ఆ పేర్లు చెప్పి మభ్యపెట్టి వేలాది రూపాయలు ఫీజుల రూపంలో తీసుకొని చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని తల్లిదండ్రులు అలాగే ఆదోన్లో ఉండే ప్రజానీకం అంతా తెలుసుకొని విద్యార్థులు కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా మేము చాలా మంది విద్యార్థులను అక్కడ అడిగాము, అన్న బుక్స్ అమ్మకూడదు అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు కదా అనే విధంగా మాతో మాట్లాడితే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామంటే, విద్యార్థులకు పుస్తకాలు పాఠశాలలో అమ్మకూడదు అనే విషయం కూడా తెలియకుండా మభ్యపెట్టి చేసే విధంగా చేస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, నా పేరు రమేష్, BDSF స్టేట్ కన్వీనర్. ఈరోజు స్థానిక ఆదోని పట్టణం నందు సబ్ కలెక్టర్ ఆఫీస్లో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మేడం గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు వినతి పత్రం అందజేయడానికి ముఖ్య కారణం, ఆదోనిలో ఉన్నటువంటి అక్షరశ్రీ కాలేజీలను వెంటనే గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి, JEE IIT పేర్ల మీద ఫీజు దోపిడీ చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటపడుతున్నటువంటి అక్షరశ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే RAO గురువయ్య శెట్టి గారు ఉన్నారో వీళ్ళపై వెంటనే తనిఖీలు చేయించి వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో విద్యార్థి సంఘం అంతా కూడా ఏకమై పెద్ద ఎత్తున కార్యక్రమాలకి దశలవారుగా శ్రీకారం చుట్టామని కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు K. సోమశేఖర్, PDSU జిల్లా సహాయ కార్యదర్శి.